పాతికేళ్ల తర్వాత మీనరాశి వారి జీవితంలో పెను మార్పులు. మీకు అదృష్టమే అదృష్టం. మీకు పట్టబోయే అదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. పాతికేళ్ల తర్వాత మీనరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మీ జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్నీ కూడా మనమైతే క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి సమయం స్పష్టమైన ఆలోచనతో సమస్యలకు పరిష్కారం కనిపెడతారు. కుటుంబంలో చిన్నపాటి వివాదాలు ఎదురైనప్పటికీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు. చంద్ర ఆరాధన మీకు శుభప్రదం. ధన లాభాలు ఉన్నాయి. ప్రారంభించబోయే పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. కొత్త వస్తువులు సేకరిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది. కిట్టని వారు చేసే ఆరోపణలను మీరు పట్టించుకోవద్దు. ఆర్థికంగా శుభకాలంగా గోచరిస్తుంది. అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభకరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా మీకైతే సందేహం అయితే అసలు కనిపించడం లేదు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుందండి. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది. 25 ఏళ్ల తర్వాత మీకు ఇంతటి అదృష్టం కలగబోతోంది అని చెప్పడంలో అయితే ఈ సమయంలో సందేహం అయితే కనిపించడం లేదు. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకి ప్రతిఫలం మీకు దక్కనుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? 2025 సంవత్సరం వీరికి ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీకు ఆనందాన్ని తెస్తుంది. మీ మంచి ఆరోగ్య స్థితి జీవితాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. విజయవంతమైన ఉద్యోగులు తమ విజయాలను ప్రదర్శిస్తారు. ఈ సంవత్సరం వివాహిత జంటలు జీవితానికి కూడా అపారమైన ఆనందాన్ని తెస్తుంది. 2025 సంవత్సరంలో మీ జీవితంలో ప్రేమ ప్రవహించే అవకాశం అయితే అధికంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బేషరతుగా ప్రేమిస్తారు కూడా, మరియు అన్నీ కూడా మంచి మరియు చెడు సమయాల్లో మీకు మద్దతును అందిస్తారు. మీ ప్రేమ మీకు ప్రేరణ మరియు బలానికి గొప్ప వనరుగా మారుతుంది. మరియు కొత్తగా పెళ్ళైన జంటల మనసులో ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. మీరు తల్లిదండ్రులు కావాలని అనుకున్నట్లయితే ఇది కుటుంబ నియంత్రణకు పనిచేస్తుంది. శుభప్రదమైన సంవత్సరం అవుతుంది. మీ అదృష్టం మీకు పనిచేస్తుంది. మీ సంతానం పొందుతారు లేదా పిల్లల సంబంధిత సమస్యల నుండి బయటపడతారు కూడా. ఆర్థికంగా మాట్లాడుకున్నట్లయితే మీరు శక్తివంతమైన స్థాయిలో ఉంటారు. మీరు ఆదాయ గ్రాఫ్ పైకి దూకుతుంది. అంచనాల ప్రకారం మీరు లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని పొందవచ్చు. విధి మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అందిస్తుంది. మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీ వ్యాపారం మీకు అధిక లాభాలను కూడా ఇస్తుందని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరంతర ఆదాయ ప్రవాహం మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అదృష్టం. భవిష్యత్తులో వారు తమ కృషికి ఫలితాలు పొందుతారు. 2025 ప్రారంభం నుండి శనిదేవుడు మీ 12వ ఇంటి గుండా సంచరిస్తాడు. మీ విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు అదృష్టాన్ని తెస్తాడు. ఈ సంవత్సరం మీ యొక్క వ్యాపారానికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. మార్చి 2025న శని మీనం యొక్క మొదటి ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ కాలంలో మీ ఆరోగ్యానికి మీ యొక్క అవిభక్త శ్రద్ధ అవసరం. మీ మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది. శని ఉనికి మీ యొక్క వివాహ జీవితంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది. మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే మీరు తెలివిగా ఆలోచించి మే నెల 2025లో రాహువు మీనరాశి వారి 12వ ఇంటి నుండి మరియు కేతువు 6వ ఇంటి నుండి సంచారం చేస్తారు. దీని కారణంగా ఖర్చులు అనేవి పెరగవచ్చు. కుటుంబ అశాంతి మరియు కొన్ని పెద్ద వివాదాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీరు చేయాల్సినవి ఏమిటి అంటే మీ కోరికలన్నీ కూడా నెరవేరడానికి ప్రతి బుధవారం గణేశునికి 21 తమలపాకులు సమర్పించడం శుభప్రదం. మీనరాశికి చెందినటువంటి వారికి అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభం ఆర్థిక దృక్కోణం నుండి సంపన్నంగా ఉంటుంది. వ్యాపారంలో మీరు నిస్సందేహంగా
గణనీయమైన లాభాలు సంపాదిస్తారు. మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు. మీరు సంపాదించి ఏ డబ్బైనా సరే సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి కూడా మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సంవత్సరం మీకు కొత్త వాహనం కొనడానికి అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు మరియు అవకాశాన్ని అందిస్తుంది కూడా. 2025 సంవత్సరంలో మీరు మీ జీవితంలో సానుకూల మార్పును అనుభవించవచ్చు. మీరు ఈ సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీకు సహాయక పరిస్థితులు కూడా ఉంటాయి. ఏదైనా సరే రకమైన భాగస్వామ్యం కూడా మీకు చాలా ప్రయోజనకరంగా మారుతుంది. మీ కార్యాలయంలో మార్పులు కూడా త్వరగా జరుగుతాయి. ఇది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనం కూడా చేకూరుస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. మీనరాశికి చెందినటువంటి వారి గురించి చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి. ఇది రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జడతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరియు ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉందండి. మీనరాశి వారికి చేతులు పదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో కూడా ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా వీరు చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు కూడా. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తములు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా కనిపిస్తోంది. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని వీరు నిదానంగా గ్రహిస్తారు. వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు వీరికి ఏ విధంగా ఉండబోతోంది, మీనరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.